ప్రాంతం వెనుక ఏర్పడి ఉన్న ఎంతో అందమైన ప్రదేశం. సర్పంచ్ ఆ ఇల్లంతా కూడా శుభ్రం చేయిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి సర్పంచ్ వైపు చూసి, ఈసారి ఇక్కడ ఉండటానికి ఎవరొస్తున్నారు సర్పంచ్ గారు? నీ పనేదో నువ్వు చూసుకోదేవా, దాని గురించి నీకెందుకు చెప్పు. సర్పంచ్ గారు, ఎన్నో సంవత్సరాల క్రితం ఆంగ్లేయులు ఈ ఇంటిని కట్టారు. ఇప్పుడు ఇది మన ఊరికి గెస్ట్ హౌస్ లాగా మారిపోయింది. నేను మిమ్మల్ని ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానో మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. మీరు వాళ్ళకి మన ఊరికి సంబంధించిన దంతకథల గురించి చెప్పారా లేదా? లేదు, నేను ఇంకా వాళ్ళకి ఇంకేమీ దీని గురించి చెప్పలేదు. ఇవాళ సాయంత్రం నేను దీని గురించి వాళ్ళకి చెప్తాను. సర్పంచ్ గారు, మీరు కాస్త గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి కేవలం చెప్పడమే కాదు, వాళ్ళని హెచ్చరించాలి కూడా. అలా చేయడమే వాళ్ళందరికి కూడా మంచిది. ఆ మాట చెప్పి దేవ తన పని తను చేసుకుంటాడు. సర్పంచ్ ఇంటి బయటికి వెళ్లి నిలబడతాడు. అంతలో ఒక లగ్జరీ కార్ ఆ ఇంటి ముందుకు వచ్చి ఆగుతుంది. ఆ కారు లోపల నుంచి 5 మనుషులు బయటికి వచ్చి నిలబడతారు. మిస్ మోనా తనతో పాటు వచ్చిన 4 వైపు చూసి ఇలా అంటుంది, చూడండి, నేను ఇక్కడికి ఇంతకు ముందు కూడా చాలాసార్లు వచ్చాను. ఈ ప్రదేశం అంతా కూడా నాకు చాలా బాగా తెలుసు. కానీ మీరు 4 నాతో మొదటిసారి ఇక్కడికొచ్చారు. అందుకనే మీరిక్కడ ఎటువంటి గందరగోళము చేసే ప్రయత్నం చెయ్యకండి. ఎందుకంటే మీకు ఈ ఊరి నియమాలు, పద్ధతుల గురించి ఏమాత్రం తెలియదు. మిస్ మోనా మాటలు విని అంశుమన్ నవ్వుతూ ఇలా అంటాడు, మిస్ మోనా, మేము 4 మీ బిజినెస్ పార్ట్నర్స్. కానీ మీరు మాకు ఎలా నచ్చ చెప్తున్నారంటే మీరేదో మా క్లాస్ టీచర్ లాగా. మిస్ మోనా నవ్వుతూ లిలీ వైపు చూసి ఇలా అంటుంది, లిలీ, వీళ్ళు 3 నా మాటని వినిపించుకోవడం లేదు. వీళ్ళు నీ మాట మాత్రమే వింటారు. నువ్వు కాస్త వీళ్ళని గమనిస్తూ ఉండు. మిస్ మోనా, మీరు మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఇంటి బయటే నిలబెట్టి చెప్తారా, లేకపోతే ఇంట్లో కూడా తీసుకెళ్తారా? అవును మిస్ మోనా, 17 గంటల ట్రావెల్, మా నడుము ఇరిగిపోయిందనుకో. అంతలో సర్పంచ్ ఎంతో వేగంగా నడుచుకుంటూ వాళ్ళందరి దగ్గరికి వచ్చి, మీరు ఎందుకు బయట నిలబడిపోయారు? లోపలికి రండి. మీరు చెప్పిన దాని ప్రకారం నేను ఈ ఇల్లంతా కూడా శుభ్రం చేయించాను. సర్పంచ్ మాటలు విన్న తర్వాత వాళ్లందరూ కూడా ఇంటి లోపలికి వెళ్తారు. మిస్ మోనా సర్పంచ్ వైపు చూసి ఇలా అంటుంది, మా టీ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది సర్పంచ్ గారు? ఎప్పట్లాగానే చాలా బాగుంది మోనా గారు. ఇదంతా కూడా మీరు పడే కష్టానికి ఫలితమే సర్పంచ్ గారు. ఒకవేళ మీరు లేకపోతే బహుశా నేను ఈ బిజినెస్ ని హ్యాండిల్ చెయ్యలేకపోయేదాన్నేమో. మీకు మా ఈ కొండ ప్రాంతానికి సంబంధించిన దంతకథల గురించి చాలా బాగా తెలుసు. కానీ మీ ఈ బిజినెస్ పార్ట్నర్స్ మొదటిసారి వస్తున్నారు. దయచేసి మీరు వారికి చెప్పండి, సాయంత్రం వేళ వీళ్ళు కొండ ప్రాంతంలో తిరగొద్దు అని. అదే వాళ్ళకు మంచిది. ఆ మాట చెప్పి సర్పంచ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతాడు. సర్పంచ్ వెళ్లిన తరువాత మిస్ మోనాకి నిద్ర పట్టేస్తుంది. ఆవిడ సోఫాలోనే నిద్రపోతారు. భోజనం చేసిన తర్వాత రాజ్ ఇంకా అంశుమన్ వాకింగ్ చేస్తూ చాలా దూరం వెళ్లిపోతారు. నా ఉద్దేశం ప్రకారం మనం వాకింగ్ చేస్తూ చాలా దూరం వచ్చినట్లున్నాం. సరిగ్గా చెప్పావు. కొండల్లో తిరిగితే ఇదే లాభం. టైము దూరం రెండూ తెలియవు. ఉన్నట్టుండి వాళ్ళిద్దరి చెవులకు ఎవరో అమ్మాయి హమ్ చేస్తున్న శబ్దం వినిపిస్తుంది. అంత మధురమైన స్వరాన్ని విన్న తరువాత వాళ్ళిద్దరూ కూడా ఆ అమ్మాయి గొంతులో మైమరిచిపోతారు. ఇంత మధురమైన గొంతుతో ఎవరు హమ్ చేస్తున్నారు? బహుశా నువ్వు సరిగ్గా వినట్లేదు. తన గొంతులో ఏదో దిగులు కనిపిస్తుంది. మనం వెళ్ళి ఒకసారి చూడడం మంచిది. అంశుమన్ ఇంకా రాజ్ శబ్దం ఎటువైపు నుంచి వచ్చిందో అటే వెళ్తారు. కాసేపట్లో వాళ్ళిద్దరూ ఒక చెట్టు దగ్గరికి వెళ్లి నిలబడతారు. అక్కడ వాళ్ళకి ఒక 14 సంవత్సరాల అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి తన మధురమైన గొంతుతో పాటలు పాడుతూ ఉంటుంది. ఎవరు నువ్వు? నీ గొంతు చాలా మధురంగా ఉంది. నేను పట్నంలో చాలామంది గాయకుల గాత్రం విన్నాను, కానీ నా మాట నమ్ము, ఇంత మధురమైన గొంతు నేనెక్కడా వినలేదు. పైగా నీ గొంతులో ఈ దిగులెందుకుంది? అంశుమన్ మాటలు వినగానే ఆ అమ్మాయి వాళ్ళిద్దరినీ చాలా దీర్ఘంగా చూడటం మొదలు పెడుతుంది. తను చూసే విధానం వాళ్ళిద్దరికీ కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంశుమన్ రాజ్ వైపు చూసి ఇలా అంటాడు, తను మనిద్దరిని ఎందుకలా చూస్తుంది? అంశుమన్ ఆ మాట అంటాడో లేదో ఉన్నట్టుండి అక్కడ చాలా వేగంగా గాలులు వీస్తాయి. కొన్ని క్షణాల్లోనే వాళ్ళిద్దరి ఎదురుగా ఒక భయంకరంగా కనిపించే
ఎముకల గూడుగా ఉన్న అమ్మాయి తన ఎర్రని కళ్ళతో వాళ్ళిద్దర్నీ మింగేసే దృష్టితో చూస్తూ ఉంటుంది. మన ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తు రాజ్. ఇదేదో భయంకరమైన రాక్షసిలాగా ఉంది. రాజ్ ఇంకా అంశుమన్ అక్కడ్నుంచి పారిపోవాలనుకుంటారు. అంతలో ఆ అమ్మాయి వెంటనే అంశుమన్ పీక పట్టుకుంటుంది. తన చేతి వేళ్లు చాలా పొడవుగా పదునుగా మారిపోతాయి. తను తన పదునైన వేళ్లను అంశుమన్ గుండెల్లోకి దూరుస్తుంది. అంశుమన్ అరుపు కొండ ప్రాంతం మొత్తం వినిపిస్తుంది. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి రాజ్ తన ఒంట్లో పూర్తి శక్తిని ఉపయోగించి అక్కడ్నుంచి పారిపోతాడు. ఉన్నట్టుండి తన కాలు ఒక రాయికి తన్నుకుంటాడు. వెంటనే స్పృహ కోల్పోతాడు. మరుసటి రోజు ఉదయం స్పృహలోకి వస్తాడు. వెంటనే అక్కడ్నుంచి పరిగెత్తుకుంటూ గెస్ట్ హౌస్కి చేరుకుంటాడు. రాజ్, నువ్వు రాత్రంతా ఎక్కడికి వెళ్ళావ్? అంశుమన్ ఎక్కడున్నాడు? నీకు తెలుసా అసలు? మీ ఇద్దరి గురించి కంగారు పడుతూ రాత్రంతా మేము సరిగ్గా నిద్రపోనే లేదు. మేము మీ ఇద్దరిని వెతకడం కోసం ఊరి వాళ్ళని సాయం కూడా అడిగాము. కానీ ఊరి వాళ్ళు రాత్రివేళ సాయం చేయడానికి నిరాకరించారు. అంశుమన్ ఎక్కడా? రాజ్ వణికిపోతూ ఉన్న గొంతుతో వాళ్ళందరికీ ఆ భయంకరమైన సంఘటన గురించి చెప్తాడు. నీకేమైనా మతిపోయిందా రాజ్? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా? నిజం చెప్పు. రాత్రి ఏ మూవీ చూసి వస్తున్నా? నేను చెప్పిన ప్రతి మాట నిజమే. ఆ భయంకరమైన రాక్షసి నా కళ్ళ ముందే అంశుమన్ని చంపేసింది. చాలు, చాలా అయిపోయింది రాజ్. లిలీ మిస్ మోనా వైపు చూసి ఇలా అంటుంది. మిస్ మోనా, మనం పోలీసులకి కంప్లైంట్ చేయడం మంచిదనిపిస్తోంది. లేదు లిలీ, మనమందరం ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్ళాలి. ఈ ఊర్లో పోలీసుల కంటే కూడా ఊరి సర్పంచ్ మాటే అందరూ వింటారు. పోలీసులు కూడా సర్పంచ్ అనుమతి లేకుండా ఈ ఊర్లో ఏమీ చెయ్యలేరు. నాతో పాటు పద. వాళ్ళందరూ కలిసి కారులో కూర్చుంటారు. కారుని ఊర్లోకి పోనిస్తారు. అది ఈ కొండ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా కొన్ని దంతకథల గురించి చెప్పుకుంటారు. ఏం దంతకథలు? కొండల దంతకథల ప్రకారం ఒకవేళ ఆకలితో తల్లడిల్లుతున్న ఏ అమ్మాయి అయినా చనిపోయినా, లేకపోతే ఏ అమ్మాయినైతే ఎక్కువగా ఏడిపిస్తే, ఆ కారణంగా తను చనిపోతే తను కొండ ప్రాంతాల్లో ఆత్మగా తిరుగుతుందట. విచిత్రమైన విషయం ఏంటంటే, చెప్తూ ఉంటారు, ఎవరో ఈ కొండ ప్రాంతంలో ఒక చిన్నపిల్ల రూపంలో పాటలు పాడుతూ ఉంటారట. ఒకవేళ ఎవరైనా తన గొంతు విని తన దగ్గరికి వెళ్తే ఆ తర్వాత తను తన భయంకరమైన రూపంలోకి మారి వాళ్ళని చంపేస్తుందట. రాజ్ మనకి సరిగ్గా అదే విషయం చెప్పాడు. వాళ్ళందరూ తిన్నగా వెళ్లి సర్పంచ్ ఇంటి దగ్గర ఆగుతారు. మీ అందరి మొహాలు ఎందుకంత కంగారుగా ఉన్నాయి? అంతా బానే ఉంది కదా? అంతలో సర్పంచ్ ఇంటికి పరిగెత్తుకుంటూ దేవా వస్తాడు. అతను ఎంతో కంగారుగా సర్పంచ్ వైపు చూసి ఇలా అంటాడు. సర్పంచ్ గారు, మన ఊర్లోని కొంతమంది వ్యక్తులకు అడవిలో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఒక శవం దొరికిందట. శవం పరిస్థితి చూస్తూ ఉంటే అతన్ని అచేరి చంపిందనిపిస్తుంది. దేవ మాటలు వినగానే సర్పంచ్ కళ్లల్లో భయం కనిపిస్తుంది. అతను పూర్తిగా భయపడిపోతూ మిస్ మోనా వైపు చూస్తాడు. మిస్ మోనా కంగారు పడుతూ ఇలా అంటుంది. నిన్న రాత్రి అంశుమన్, రాజ్ భోజనం చేసిన తర్వాత వాకింగ్కి వెళ్లారు. రాత్రంతా ఇంటికి తిరిగి రాలేదు. ఉదయం రాజ్ వచ్చి చెప్పాడు, ఎంతో భయంకరంగా కనిపించే ఒక రాక్షసి అంశుమన్ని చంపేసింది అని. నాకైతే ఇప్పుడు నిజంగానే భయమేస్తోంది సర్పంచ్ గారు. ఒకవేళ ఆ శవం అంశుమంది కాదు కదా? సర్పంచ్ మాట్లాడడానికి ముందే దేవా గట్టిగా మాట్లాడుతూ, ఇదంతా అంటే దీనర్థం ఇతని స్నేహితుడు ఆచారి పాటని విన్నారన్నమాట. ఒక అతను చనిపోయాడు, ఇతను కూడా ఖచ్చితంగా చచ్చిపోతాడు. ఆచారి వీళ్ళని అడ్డం పెట్టుకొని మన ఊర్లో కడుగు పెట్టేలోపు మనమే ఇతను చంపేయడం మంచిది. పిచ్చివాగడు అవద్దు దేవ్, అతనేమో మన ఊరికి సంబంధించిన మామూలు మనిషేం కాదు. లాఠీ కర్రలతో కొట్టి చంపేయడానికి. వీళ్ళందరూ పట్నం నుంచి వచ్చిన వాళ్ళు. మనలో ఎవరైనా వీళ్ళని ఏమైనా చేస్తే పట్నం నుంచి మొత్తం పోలీస్ ఫోర్స్ వస్తుంది. ఆ మాట చెప్పి సర్పంచ్ మిస్ మోనా వైపు చూసి ఇలా అంటాడు. మిస్ మోనా, నేను మిమ్మల్ని హెచ్చరించాను.
మీరు మీ కొత్త అతిథులకు కొండ ప్రాంతాలకు చెందిన దంతకథల గురించి చెప్పండి అని. కానీ బహుశా మీరు నా మాటను సరిగ్గా వినిపించుకోలేదనుకుంటాను. సర్పంచ్ గారు, దయచేసి నా మాటను నమ్మండి. ఇవన్నీ కూడా ఈ ఊర్లో వాళ్ళు నమ్మే మూఢనమ్మకాలు అని నేను కొట్టి పారేశాను. మీ పట్నం వాళ్ళు ఇలాంటి విషయాల్ని సరిగ్గా అర్థం చేసుకోరు. ఇలాంటి పిచ్చి ఆలోచనలతోనే చావుని ఆహ్వానిస్తారు. ఆచారి చాలా భయంకరమైన ఆత్మ. తన దృష్టి ఏ మనిషి మీదైనా పడింది అంటే తను వాళ్ళని ప్రాణాలతో వదలదు. నా ఉద్దేశం ప్రకారం మనం ఆ శవాన్ని చూడడానికి వెళ్ళాలి. కనీసం ఆ శవం అంశుమందా కాదా అనేది కూడా తెలుస్తుంది కదా. సరే, నాతో రండి. కొన్ని గంటల తర్వాత వాళ్ళు ఒక అడవి ప్రాంతంలోకి వెళ్లి నిలబడతారు. వాళ్ళందరి ముందు అంశుమన్ శవం చాలా భయంకరమైన పరిస్థితుల్లో పడి ఉంటుంది. దేవ్ కళ్ళప్పగించుకొని అటూ ఇటూ చూస్తూ ఉంటాడు. ఓ మై గాడ్, ఇది అంశుమన్ శవమే. ఇతన్ని ఎంతో దారుణంగా చంపేశారు. ఇప్పుడు నేనితని కుటుంబ సభ్యులకు ఏమని సమాధానం చెప్పాలి? మిస్ మోనా ఆ మాట అంటుందో లేదో అంతలో దేవా అరుపు వాళ్ళందరి చెవులకు వినిపిస్తుంది. మీరందరూ ఇక్కడికి రండి. దేవా మాట వినగానే అందరూ కూడా దేవా దగ్గరికి వెళ్తారు, ఒట్టి రాజ్ తప్ప. వాళ్ళందరూ చూసేసరికి ఒక చెట్టు మీద రాజ్ తల నరికేసి వేళ్లాడుతూ ఉంటుంది. తన మొండెం కింద పొదల్లో చాలా దారుణమైన పరిస్థితుల్లో పడి ఉంటుంది. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి వాళ్ళందరి కళ్లను వాళ్ళు నమ్మలేకపోతారు. ఓ మై గాడ్, అంటే దీనర్థం నిన్న రాత్రి రాజ్ కూడా చనిపోయాడు. ఒకవేళ రాజు చనిపోయాడు అంటే మరి మనతో పాటు ఉన్నది ఎవరు? అది ఇంకెవరో కాదు, అది అచేరి. మనల్ని మోసం చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చింది. మనలో ఎవరం కూడా ఇక ప్రాణాలతో బతకము. ఇక రాజ్ వాళ్ళందరి ముందుకు వచ్చి నిలబడతాడు. ఉన్నట్టుండి రాజ్ మొహం ఒక భయంకరమైన ఆడమనిషి రూపంలోకి మారిపోతుంది. తను పూర్తిగా స్కెలిటన్ లాగా మారిపోయుంటుంది. తను తన భయంకరమైన కళ్లతో ఎప్పుడైతే మిస్ మోనా వైపు చూస్తుందో ఉన్నట్టుండి మిస్ మోనా శరీరం పేలిపోతుంది. అసలు ఇదంతా ఎందుకిలా జరుగుతోంది? ఇప్పుడు ఇదంతా ఆలోచించే సమయం మన దగ్గర లేదు. మనం ప్రాణాలు కాపాడుకోవాలి. ఇక్కడి నుంచి పారిపోదాం లిల్లీ. లిల్లీ ఇంకా విక్కీ తమ శరీరంలోని బలాన్నంతా ఉపయోగించి పరిగెడతారు. ఉన్నట్టుండి విక్కీ చెవులకు లిల్లీ అరుపులు వినిపిస్తాయి. విక్కీ ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తాడో అప్పుడు తన వెనక ఎవరూ ఉండరు. లిల్లీ, ఏమైంది నీకు? ఎక్కడ ఉన్నావు నువ్వు? నా మాటకు సమాధానం చెప్పు. అప్పుడే విక్కీ చెవులకు లిల్లీ మాటలు వినిపిస్తాయి. నేను నీ వెనకే ఉన్నాను విక్కీ. అసలు నువ్వెందుకు పరిగెడుతున్నావ్? రాజ్ ఎప్పుడైతే చూస్తాడో అప్పుడు లిల్లీ తన వైపు ఎంతో రహస్యమయంగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. నువ్వు ఉన్నట్టుండి ఎందుకు నవ్వుతున్నావు? మన దారికి అడ్డుగా ఉన్న 3 అడ్డంకులు తొలగిపోయాయి. నవ్వకపోతే మరింకేం చెయ్యాలి? ఆలోచించు విక్కీ. మనం 5గురం బిజినెస్ పార్ట్నర్స్. అందులో 3 అంతమైపోయారు. ఇక మొత్తం ప్రాపర్టీ కేవలం మనిద్దరికే సొంతం. మనమిద్దరం ఎంతో సరదాగా జీవితాన్ని గడిపేయచ్చు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా ఎలా ఆలోచించగలవు? విక్కీ ఆ మాట అంటాడో లేదో అప్పుడే విక్కీ చెవులకు దేవా మాటలు వినిపిస్తాయి. తను లిల్లీ కాదు, తను ఇంకెవరో. ఒకవేళ నా మాట నమ్మకపోతే నువ్వొకసారి పైకి చూడు. దేవా మాటలు విని విక్కీ ఎప్పుడైతే పైకి చూస్తాడో అప్పుడు తను చూసేసరికి లిల్లీ ఒక చెట్టుకి వేళ్లాడుతూ ఉంటుంది. తన గుండెల్లో నుంచి ఒక పదునైన కర్ర బయటికి పొడుచుకొని ఉంటుంది. విక్కీ ఎంతో భయపడుతూ తన ఎదురుగా ఉన్న లిల్లీని చూస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి లిల్లీ మొహం ఒక భయంకరమైన స్కెలిటన్ గా మారిపోతుంది. తను తన పదునైన పంజాని విక్కీ గుండెల్లోకి పొడుస్తుంది. విక్కీ చాలా గట్టిగా అరుస్తాడు. ఆ అరుపు అడవంతా వినిపిస్తుంది. సర్పంచ్ దేవా వైపు చూసి, మనిద్దరం రక్షాకవచం వేసుకున్నాం. బహుశా ఆ కారణంగానే అచేరి మనిద్దరి మీద దాడి చేయలేకపోయిందేమో. రాత్రి కావడానికి ముందే, తన శక్తులు 2 కావడానికి ముందే మనం ఇక్కడి నుంచి పారిపోవాలి. మీరు చాలా సరిగ్గా చెప్పారు సర్పంచ్ గారు. దేవా ఇంకా సర్పంచ్ పరిగెత్తుకుంటూ అక్కడ్నుంచి వాళ్ల ఊరికి చేరుకుంటారు. మరుసటి రోజు వాళ్ల 4 శవాలు
అడవిలో ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో దొరుకుతాయి.